రైట్ అన్న. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్పుకున్నాం. ఈరోజు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దీంట్లో కూడా మనం నిన్నటి రోజున ఆబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకున్నట్లయితే దానికి బేసిక్గా 8 కామన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. 8 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ కెన్ టేక్, దానికి ఖచ్చితంగా 8 కాన్సెప్ట్స్, 8 ప్రాపర్టీస్ ఉంటాయి. దానికి ఏమిటా 8 అన్నిటి ఇక్కడ ఇచ్చారు చూడండి వరుసగా. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆబ్జెక్ట్, క్లాస్, మెథడ్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, polymorphism, dynamic binding. So these are the most important properties of object oriented programming. సో ఇప్పుడు వన్ బై వన్ మనం నిన్న ఆల్రెడీ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం అవునా. సో ఆబ్జెక్ట్ ఈస్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ హ్యాస్ డేటా అండ్ బిహేవియర్, డేటా అండ్ మెథడ్స్, ఓకేనా, స్టేట్స్ అండ్ బిహేవియర్స్. ఈ ప్రపంచంలో మనం ఏది తీసుకున్నా కూడా ఒక ఆబ్జెక్టే. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా స్టేట్స్ ఉంటాయి, బిహేవియర్స్ ఉంటాయి. మోర్ దాన్ వన్ స్టేట్ ఉంటుంది, మోర్ దాన్ వన్ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు ఒక డాగ్ తీసుకుందాం అనుకోండి, కుక్క. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కుక్కను తీసుకుందాం అనుకోండి, దీనికి కొన్ని స్టేట్స్ ఉన్నాయి. స్టేట్స్ అంటే ఏమిటి? దీని యొక్క బ్రీడ్, కుక్కలకి బ్రీడ్ ఉంటుందన్నమాట. అంటే అల్సేషన్ అని చెప్పేసి, డాబర్ మ్యాన్ అని చెప్పేసి, ఓకే, ఇలా ఏవో రకరకాల బ్రీడ్స్ ఉంటాయి. కలర్ ఉంటుంది ఖచ్చితంగా ఒక జంతువుకి కలర్, ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక డేటా. తర్వాత దాని యొక్క హైట్ ఉంటుంది, హైట్. ఇలాగా ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ మీన్స్ స్టేట్స్ ఉంటాయి. అలాగే స్టేట్స్తో పాటు ఇంకా ఏముంటాయి? ఆబ్జెక్ట్ ఖచ్చితంగా బిహేవియర్స్ కూడా ఉంటాయి. వితౌట్ బిహేవియర్స్ దాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలవకూడదు. ఎందుకంటే స్టేట్స్ మీద ఆధారపడి ఉండేవేంటి? బిహేవియర్సే. బిహేవియర్స్ సహాయంతో స్టేట్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ డాగ్, దీని యొక్క బిహేవియర్స్ చూస్తే అక్కడ ఇచ్చాడు చూడండి. డాగ్ యొక్క బిహేవియర్స్: ఈట్, తినటం, దానికి ఉండే సహజమైన బిహేవియర్ అది. రన్, పరిగెత్తటం, అది ఒక సహజమైన బిహేవియర్. తర్వాత స్లీప్, నిద్రపోవటం, అది ఒక సహజమైన బిహేవియర్. నేమ్, పిలవంగానే పలకటం, అవునా. సో ఇవన్నీ కూడా ఒక డాగ్కు సంబంధించి, అలాగే డాగ్కు సంబంధించినటువంటి కామన్ బిహేవియర్స్ అనుకోవచ్చు వీటిని. సో ఒక డాగ్ అనేటువంటి ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి కొన్ని స్టేట్స్ ఉంటాయి. అంటే కలర్, హైట్, బ్రీడ్, నేమ్ ఎట్సెట్రా. అలాగే దానికి కొన్ని బిహేవియర్స్ కూడా ఉంటాయి. తినటం, పరిగెత్తటం, అరవటం, మొరగటం, ఓకేనా, తోక ఊపుకుంటూ నిలబడటం, ఇవన్నీ కూడా దాని యొక్క బిహేవియర్స్ అన్నమాట. ఓకే. సో ఆబ్జెక్ట్ మీన్స్ డేటా ప్లస్ మెథడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్, లేదా స్టేట్స్ ప్లస్ బిహేవియర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. సో మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది ఆబ్జెక్ట్ గురించి మనం చెప్పుకున్నాం. సో మనం ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలి అంటే ఏమేం కావాలి? ఆబ్జెక్ట్లు ఏముంటాయని చెప్పుకున్నాము? డేటా ప్లస్ బిహేవియర్స్. ఒక ఆబ్జెక్ట్ తయారు కావాలి అంటే, ఒక బైక్ తయారు కావాలి అంటే ఏం కావాలి? దాని యొక్క పార్ట్స్ కావాలి. ముందు మనకు పార్ట్స్ ఉంటే మనం బైక్ తయారు చేయొచ్చు. పార్ట్స్ ఎలాంటి పార్ట్స్ ఉండాలి? పనిచేసే పార్ట్స్ ఉండాలి. ఇంజన్ అనేటువంటిది మనం కొనుక్కుంటున్నాం బయట నుంచి, అవునా. ఇంజన్ కొనుక్కున్నప్పుడు ఆ ఇంజన్ పనిచేసేది కొనుక్కోవాలి మనం. ఇప్పుడు మనకు కొన్ని బైక్ మెకానిక్ షాపులకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఒక బైక్ బాగా డ్యామేజ్ అయిపోయింది, బైక్ పూర్తిగా ఛిద్రం అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయి ఆ బైక్కి
ఇంజిన్ మాత్రం బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్, మిగతావన్నీ పగిలిపోయినాయి. దాని యొక్క లైట్ కానీ, తర్వాత పెట్రోల్ ట్యాంక్ కానీ, ముందుండేటువంటి టైర్ మీద ఉండేటువంటి ఆ ఐరన్ రేక్ కానీ. 1 సెకండ్. చెప్పమ్మా. రైట్ అమ్మా. సో కంటిన్యూ టు ద టాపిక్. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే, మామూలుగా మనం బయట ప్రపంచంలో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాము? చక్కగా మీరు ఒక బైక్, మీరు చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి పిల్లలు తాటి ముంజలు ఉంటాయి, తాటి ముంజలు తినిన తర్వాత వాటి డొప్పలు ఉంటాయి అన్నమాట, డొప్పలు. సో ఆ డొప్పలతో ఏం చేస్తారంటే వాళ్ళు ఆ డొప్పకి అటొక పుల్ల ఇటొక పుల్ల గుచ్చేసేసి, ఒక పుల్లని తీసుకుని అటు ఇటు రైట్ అమ్మా. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, ఇట్లా ఈ తాటి ముంజలు తిన్న తర్వాత డొప్పలు ఉంటాయి. ఆ డొప్పలకి ఏం చేస్తాము? 2 డొప్పలు తీసుకొని, ఒక పుల్ల తీసుకొని అటు ఇటు గుచ్చేసేస్తాం. పుల్లకు అటువైపున ఒక డొప్ప, ఇటువైపున ఒక డొప్ప గుచ్చేసేసి చిన్న బండిలాగా తయారు చేసుకొని దానికి ఒక వై షేప్లో ఉండేటువంటి కర్ర, అవునా, దానికి అలా పెట్టేసేసి గానాట్ లాగా ఆడుకుంటూ, ఒక 2 చక్రాలు ఉండేటువంటి వెహికల్ లాగా ఆడుకుంటూ ఆడుకునే పిల్లలు మనం చాలా ఊళ్ళలో చూస్తూ ఉంటాం. సో అదొక ఆబ్జెక్ట్, వాడి దృష్టిలో అదొక బండి, ఒక వెహికల్. ఇప్పుడు ఆ బండి తయారు చేయాలనుకోండి, ఆబ్జెక్ట్ తయారు చేయాలనుకోండి, ఆబ్జెక్ట్ తయారు చేయడానికి మనం ఏం తీసుకున్నాము? 2 ఆ డొప్పలు, ఒక పుల్ల తీసుకుంటే ఆబ్జెక్ట్ తయారైంది. దాన్ని మనకు మూమెంట్ రావాలంటే ఏం చేయాలి? ఒకటి చేత్తో కదిలించాలి, లేదా ఆ వై షేప్లో ఉండేటువంటి ఆ కర్ర దానికి ఆనిచ్చి ముందుకు నెట్టాలి, అలా కారు మూవ్ అవుతుంది. అలాగే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, మనకి ఇంజెక్షన్ చేసిన తర్వాత బాటిల్స్ మీద రబ్బర్ మూతలు ఉంటాయి. రబ్బర్ మూతలు తీసుకొని ఆ 2 రబ్బర్ మూతలకి ఒక పుల్ల గుచ్చేసేసి అగ్గిపెట్టికి పెట్టేసేసి దానికి తాడు కట్టి దాన్ని ఒక కారు లాగా, బస్సు లాగా తిప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసులో బస్సు కొనియాలంటే ఎవరు కొనిలేరు, కారు కూడా కొనియడం కష్టం. వాటి దృష్టిలో అది కారే, ఒక బస్సే అది. సో అదొక ఆబ్జెక్ట్. ఫిజికల్గా ఒక ఆబ్జెక్ట్ తయారు చేయటానికి మనకి ఏమేం కావాలి అంటే, కొన్ని స్టేట్స్ కావాలి, అంటే రబ్బర్స్, పుల్లలు, అగ్గిపెట్ట ఇలాంటివన్నీ కావాలి. అలాగే ఆ డేటాకి మళ్ళీ కేవలం ఒక డేటా ఉంటే సరిపోదు, బిహేవియర్ కూడా ఉండాలి. అప్పుడే పిల్లాడు దాన్ని ఆస్వాదిస్తాడు అనమాట, దాన్ని నడుపుకుంటూ పోతాడు. దానికి నడిచే గుణం కూడా ఉండాలి. అది ఫిజికల్గా ఒక ఆబ్జెక్ట్ తయారు చేయడానికి. మరి ఇప్పుడు ప్రోగ్రామింగ్ పరంగా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పరంగా ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలంటే మనకేం కావాలి అంటే క్లాస్ కావాలి, క్లాస్. సో ఈ క్లాస్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. క్లాస్. సో క్లాస్ అంటే తెలుగులో తరగతి అని పిలుస్తాం మనం, తరగతి. ఓకే. సో బేసిక్గా 1 సెకండ్, పవర్ పోయి ఉంటుంది, రైట్. సో క్లాస్ అంటే తరగతి అని పిలుస్తాం మనం. తరగతికి ఉండేటువంటి సహజమైన లక్షణం ఏంటి? మన కాలేజీ తీసుకుందాం, మన కాలేజీలో రకరకాల తరగతులు ఉంటాయి, అవునా, రకరకాల తరగతులు. ఎలా ఉంటాయి? బిఎస్సిలో కూడా ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్. మళ్ళీ ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఇవన్నీ రకరకాల తరగతులు అన్నమాట. ఒక్కొక్క తరగతిని మీరు తీసుకున్నట్లయితే ఏ తరగతిలో ఆ తరగతికి సంబంధించిన పిల్లలే కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్ తీసుకుందాం అనుకోండి, ఆ క్లాస్లో ఎవరు కూర్చుంటారు? ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్ అంటే ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్ వాళ్ళే కూర్చుంటారు, అవునా. అదొక తరగతి. తరగతి అంటే ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సబ్జెక్టులు నేర్చుకునేటువంటి పిల్లలు అన్నమాట. అలా చెప్పుకోవాలి మనం. తరగతి అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు గల సబ్జెక్టులను నేర్చుకునేటువంటి పిల్లలు. అంటే ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఒకే రకమైనటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకునేటువంటి ఒక గ్రూప్.
ఎంపీసీఎస్ వీళ్ళు ఏం నేర్చుకుంటారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఇలా ఒక 7 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 7 ఖచ్చితంగా నేర్చుకునే గ్రూప్ ఏదయ్యా అంటే ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 7 ఎంపీసీ వాడు నేర్చుకుంటానంటే కుదరదు. ఎందుకంటే ఈ 7లో కంప్యూటర్ సైన్స్ ఎంపీసీ వాడికి ఉండదు. కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్టు వాడికి లాంగ్వేజ్ సబ్జెక్టుగా ఉంటుందేమో కానీ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి ఫోటోషాప్ సబ్జెక్టు వాడికి ఉండదు. ఎంపీసీ వాడికి ఉండదు, బీకామ్ వాడికి ఉండదు, బీజెడ్సీ వాడికి ఉండదు. సో ఈ ఎంపీసీఎస్ అనేటువంటి గ్రూపుకు సంబంధించిన 7 సబ్జెక్ట్స్ ఎవరు నేర్చుకుంటారు అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్ పిల్లలు మాత్రమే నేర్చుకుంటారు. ఓకేనా? సో ఇది ఒక క్లాస్ అన్నమాట, తరగతి అంటాం. ఈ తరగతిలో ఉండే పిల్లలందరికీ కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి ఖచ్చితంగా. ద స్టూడెంట్స్ those are included, those are joined in first MPCS class. ఆ తరగతిలో ఉన్నటువంటి ఫస్ట్ ఎంపీసీఎస్ పిల్లలకి కామన్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? కామన్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమిటా కొన్ని ప్రాపర్టీస్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. కామన్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్. ఈ హాల్ టికెట్ నెంబర్ చూడండి, ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఎంపీసీఎస్లో కూర్చున్నటువంటి ప్రతి పిల్లవాడికి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే నాటికి వాడికి హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఈజ్ ఎ కామన్ ప్రాపర్టీ టు ఆల్ ద స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఎంపీసీఎస్. రెండవది ఏమిటి? నేమ్. ఖచ్చితంగా అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఒక పేరు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్. ఖచ్చితంగా ఒక అడ్రస్ ఉంటుంది, అది లోకల్ అడ్రస్ కావచ్చు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అడ్రస్ కావచ్చు. అవునా? తర్వాత క్యాస్ట్, తర్వాత రిలీజియన్, తర్వాత ఇవన్నీ కామన్ ప్రాపర్టీస్. ఒక తరగతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక తరగతికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు వీళ్ళకి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఈ ఈ హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎట్సెట్రా వీటితో పాటుగా వీళ్ళందరికీ ఉండేటువంటి ఇంకా కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఏమిటో తెలుసా? సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అవునా, తెలుగు, ఇంగ్లీష్, ఇట్లా ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్ట్స్ వాటి పేర్లు, తర్వాత స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, రిలీజియన్, కమ్యూనికేషన్ అడ్రస్, ఇవన్నీ ఈ మొత్తం కూడా ఒక విద్యార్థికి సంబంధించినటువంటి కామన్ ప్రాపర్టీ, మిగతా వాళ్ళకి సంబంధించినవి కూడా కామన్ ప్రాపర్టీ అనేది. అవునా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇప్పుడు మనం ఎంపీసీఎస్ అనే క్లాస్ తీసుకుందాం. ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంపీసీఎస్ వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పుకున్నాం. అవునా? తర్వాత ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వేస్తే స్టూడెంట్స్ పరంగా మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ కాక ముందు వాళ్ళందరూ ఎవరు? పర్సన్స్, పీపుల్. అవునా? మామూలుగా ప్రజలు. సో ఇక్కడ మనం ఒక బొమ్మను చూసినట్లయితే, ఇక్కడ ఒక బొమ్మ చూడండి. యానిమల్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది. యానిమల్ అనేటువంటి క్లాస్ ఈ తరగతికి సంబంధించి ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అవునా? నేను మీకు ఎంపీసీఎస్ అనేటువంటి క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ యానిమల్ అనే క్లాస్ కనపడుతోంది. ఎంపీసీఎస్ అనే క్లాస్లో 1 నుంచి 120 వరకు, ఎంఎస్సిఎస్ అనేటువంటి క్లాస్లో 1 నుంచి 55 వరకు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఆబ్జెక్ట్సే. అవునా? ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్స్ ఆఫ్ యానిమల్ క్లాస్. యానిమల్ అనేటువంటి తరగతి తీసుకున్నట్లయితే
యానిమల్ అనేటువంటి తరగతికి సంబంధించి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? అన్ని జంతువులు ఉంటాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్. మనిషి కూడా ఒక జంతువే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి జంతువులు, రకరకాల జంతువులు కనిపిస్తున్నాయి చూడండి. ఆల్ దీస్ ఆర్ యానిమల్స్. ఒక్కొక్క దాన్ని మీరు ఇండివిజువల్గా పలకరించినట్లయితే ఇదేమో జిరాఫీ, ఇదేమో జింక, ఇదేమో కుక్క, ఇదేమో పక్షి, ఇదేమో ఏనుగు, ఇదేమో సింహం. ఇవన్నీ దేనికి దానికి ఇండివిజువల్ ఆబ్జెక్ట్సే, కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఏ తరగతికి చెందుతాయి? యానిమల్, జంతువు అనేటువంటి తరగతికి చెందుతాయి ఇవన్నీ కూడా. ఎంపీసీఎస్ అనేటువంటి క్లాస్ తీసుకుంటే ఎంపీసీఎస్ పిల్లలు ఉంటారు. ఎంఎస్సిఎస్ అనేటువంటి క్లాస్ తీసుకుంటే ఎంఎస్సిఎస్ పిల్లలు ఉంటారు. కానీ ఈ పిల్లలందరూ కాలేజీలో ఉన్నప్పుడే ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్. ఒకసారి కాలేజ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, బీజెడ్సి, బీకామ్, ఎంపీసీ వీళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళు స్టూడెంట్స్. అర్థమవుతుందా? స్టూడెంట్స్. సో కాలేజ్ నుంచి ఒకసారి బెల్ కొట్టిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు, అందరు రోడ్లోకి వెళ్ళిపోతారు. యూఆర్ ఆల్ స్టూడెంట్స్. మనం అందరం కలిసి అప్పుడప్పుడు ర్యాలీకి పోతూ ఉంటాం. ర్యాలీకి పోయినప్పుడు ర్యాలీలో ఎవరైనా అడిగారు, బాబు మీరు ఎవరమ్మా అంటే, మేము సాధనా కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్తారు, సాధనా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్తారు మీరు. అవునా కదా? ఎవరన్నా మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు ఏ గ్రూప్ చదువుతున్నారంటే ఎంపీసీఎస్ లేదా ఎంఎస్సిఎస్ అని చెప్తారు. అంతేకాని మీ అందరూ బీకామ్ పిల్లలు, బీఎస్సీ పిల్లలు వీళ్ళందరూ ఒక ర్యాలీకి వెళ్ళారు, ఒక మీటింగ్కి వెళ్ళారు అనుకోండి. ఈ మీటింగ్లో ఎవరైనా మిమ్మల్ని బాబు మీరు ఎవరమ్మా అంటే మేము సాధనా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్తారు. సో ఇప్పుడు మీ అందరు ఎవరు? స్టూడెంట్స్ అనేటువంటి క్లాస్, ఆ తరగతికి చెందిన వాళ్ళు. స్టూడెంట్ అనేటువంటి ఒక తరగతికి చెందినటువంటి వాళ్ళు మీ అందరూ కూడా. ఫస్ట్ ఇయర్ సంబంధించి ఎంపీసీఎస్ అనుకోండి, ఎంఎస్సీఎస్ అనుకోండి, బీకామ్ అనుకోండి, బీజెడ్సీ అనుకోండి, ఎంపీసీ అనుకోండి, ఇవన్నీ వీటిల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కామన్గా ఏ తరగతికి చెందిన వాళ్ళు అంటే స్టూడెంట్ తరగతికి చెందిన వాళ్ళు. ఓకేనా? ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత, ముందు స్టూడెంట్స్ మీరు, ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ బైఫర్గేషన్ జరుగుతుంది. ఎంపీసీఎస్ తరగతి, ఎంఎస్సిఎస్ తరగతి, బీజెడ్సి తరగతి, ఎంపీసీ తరగతి, బీకామ్ ఇదొక క్లాస్. ఇలాగా రకరకాల సబ్ క్లాసెస్ వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ. ఓకేనా? అంటే మీకు క్లాస్ అంటే ఏమిటి అనే దాని గురించి ముందు నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. తరగతి అంటే ఏమిటి అంటే ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ కలిగినటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని ఒక గుంపుగా, ఒక సమూహంగా గనక ఒక చోట చేరితే ఆ సమూహం ఒక తరగతికి చెందిన సమూహం అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేస్తుంటారు. స్ట్రైక్ వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుకోండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇలాగ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలగలిసి ఒక పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి. గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళందరూ ఎవరు అంటే బయట నుంచి చూసి మనకు ఎవరైనా అడిగినప్పుడు ఎలా చెప్తారు? వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్తారు. సో లోపల 1,00,000 మంది ఉన్నారు అనుకోండి గ్రౌండ్లో. మనం బయట నిలబడుతున్నాం, గ్రౌండ్ బయట మనం అడుగుతున్నాం, సార్ ఎవరు వీళ్ళందరూ అని. ఒక వ్యక్తి చెప్తాడు మనకు, వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటాడు. అంటే ఆ 1,00,000 మంది, ఆ 1,00,000 ఆబ్జెక్ట్స్ ఏ తరగతికి చెందినవి? గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటి ఒక క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్లాస్ అంటే ఏమిటి. ప్రతి చోట ఒక తరగతి ఉంటుందమ్మా, అర్థమవుతుందా? ప్రతి చోట ఉంటుంది. ఆ తరగతిలో ఆ తరగతికి సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఖచ్చితంగా ఆ తరగతిలో ఉన్నప్పుడు ఆ తరగతికి చెందినటువంటి ప్రాపర్టీస్ని అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి ప్రాపర్టీస్ అన్ని, వీటికి కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మరి ఈ మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ తయారు చేయడం ఎలాగో చూసాం. ఒక పిల్లవాడు ఒక బొమ్మను తయారు చేయడానికి వాడు ఏవైతే డేటా యూజ్ చేస్తాడో, అంటే వీల్స్, పుల్లలు ఇవన్నీ కూడా యూజ్ చేసి దానికి ఒక యాక్షన్ అటాచ్ చేసేస్తే అది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది. మరి మనం జావాలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++ తీసుకోండి, జావా తీసుకోండి, ఏదైనా కావచ్చు.
ఓకేనా. పైథాన్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో మనం ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలి అంటే ఏమేం కావాలి? ప్రాపర్టీస్ కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకుందాం. స్టూడెంట్ అనేటువంటి వ్యక్తికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ స్టూడెంట్ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాడు ఎంపీసీఎస్ స్టూడెంట్ అవుతాడు. అప్పుడు దాకా బయట ఉన్నంత వరకు వాడు స్టూడెంటే. లోపలికి వచ్చిన తర్వాత ఎంపీసీఎస్ స్టూడెంట్, ఎంఎస్సిఎస్ స్టూడెంట్, బీకామ్ స్టూడెంట్, బీజెడ్సీ స్టూడెంట్, ఎంపీసీ స్టూడెంట్. అంటే సబ్ కేటగిరీ వచ్చేసింది, సబ్ క్లాస్ వచ్చేసింది ఇక్కడ. ఎంపీసీఎస్ అనేటువంటి క్లాస్కి సంబంధించినటువంటి 120 మంది పిల్లలకి ఉండేటువంటి ప్రాపర్టీస్ వేరు. ఎంఎస్సిఎస్ అనేటువంటి కేటగిరీకి సంబంధించి క్లాస్కి సంబంధించి ఉండేటువంటి 55 మందికి సంబంధించిన ప్రాపర్టీస్ వేరు. అవునా? వీడికి మాత్రమే ఉండేటువంటి ఎంఎస్సిఎస్ వాడికి మాత్రమే ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏమిటి అంటే మాత్రమే ఉండేటువంటి హాల్ టికెట్ నెంబర్ అందరికీ ఉంటుందమ్మా. హాల్ టికెట్ నెంబర్ అందరికీ ఉంటుంది. అవునా? పేరు అందరికీ ఉంటుంది. ఎంపీసీఎస్ వాడికి ఉంటుంది, ఎంఎస్సిఎస్ వాడికి ఉంటుంది, బీకామ్ వాడికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. తర్వాత ఈ హౌస్ అడ్రస్, ఫాదర్ నేము, మదర్ నేము, ఫోన్ నెంబర్ ఇవన్నీ కామన్గా అందరికీ ఉండేవి. అందరు స్టూడెంట్స్కి ఉండే కామన్ ప్రాపర్టీస్ ఇవి. ఎంఎస్సిఎస్ వాడికి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటువంటి ఫస్ట్ ఇయర్ ఎంఎస్సిఎస్ వాడికి మాత్రమే ప్రత్యేకంగా ఉండేటువంటి ప్రాపర్టీ ఏమిటయ్యా అంటే స్టాటిస్టిక్స్. అవునా? ఎంపీసీఎస్ వాడితో పోల్చుకున్నప్పుడు ఎంఎస్సిఎస్ వాడికి ప్రత్యేకంగా ఉండేటువంటి ప్రాపర్టీ ఏమిటి అంటే స్టాటిస్టిక్స్ అనేటువంటి ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ఎంఎస్సిఎస్ వాడితో పోల్చుకున్నప్పుడు ఎంపీసీఎస్ వాడికి ఉండేటువంటి ప్రత్యేకమైన ప్రాపర్టీ ఏమిటంటే ఫిజిక్స్. మిగతా మ్యాథ్స్ ఇద్దరికీ ఉంటుంది, కంప్యూటర్స్ ఇద్దరికీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే వీళ్ళకి ఫిజిక్స్, స్టాటిస్టిక్స్. ఎందుకు? ఈ 55 మంది ఎంఎస్సిఎస్ అనేటువంటి తరగతికి చెందిన వాళ్ళు, ఈ 120 మంది ఎంపీసీఎస్ అనే తరగతికి చెందిన వాళ్ళు. మళ్ళీ వీళ్ళందరూ కలిస్తే మళ్ళీ స్టూడెంట్సే. వీళ్ళకి మళ్ళీ అందరికీ కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందరికీ హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి, అందరికీ నేమ్స్ ఉంటాయి, అందరికీ అడ్రస్లు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలంటే మనకేం కావాలి? ఆబ్జెక్ట్ని తయారు చేయాలంటే ఏం కావాలంటే ముందు డేటా కావాలి. డేటా అంటే చెప్పుకున్నాం కదా, ఫీల్డ్స్ అనొచ్చు, ప్రాపర్టీస్ అనొచ్చు, స్టేట్స్ అనొచ్చు, ఓకేనా, వేరియబుల్స్ అనొచ్చు, ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలంటే మనకి ఏం కావాలంటే డేటా కావాలి. డేటాతో పాటుగా ఏం కావాలి? మెథడ్స్ కావాలి, ఫంక్షన్స్ కావాలి, బిహేవియర్స్ కావాలి. పేరు లేదైనా విధానం అది. ఈ రెండు మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ తయారవుతుంది. పిల్లవాడు కనుక ఒక బొమ్మను తయారు చేసుకోవడానికి స్టేట్స్ అండ్ బిహేవియర్ ఉపయోగించినట్టుగా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ తయారు చేయబోతున్నాం. సో డేటా ఉంది మన దగ్గర, బిహేవియర్స్, మెథడ్స్ ఉన్నాయి. మరి ఎలా తయారు చేయాలి దీన్ని అంటే ఇదిగో ఇక్కడ చూడండి ఇచ్చాడు. హియర్ క్లాస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ముఖ్యంగా C++, జావా లాంటి లాంగ్వేజెస్లో ఒక ఆబ్జెక్ట్ను తయారు చేయడానికి మనం ఉపయోగించేటువంటి, మనం దేంతో మొదలు పెట్టుకోవాలి అంటే క్లాస్ అనే పదంతో మొదలు పెట్టుకోవాలి. ఈ క్లాస్ అనేది పూర్తిగా స్మాల్ లెటర్స్లో ఉంటుంది. ఇది ఒక కీవర్డ్. మనకు జావాలో చాలా కీవర్డ్స్ ఉంటాయి, సిలో కూడా కీవర్డ్స్ ఉన్నాయి, మీకు గుర్తుందే ఉంటుంది. కీవర్డ్స్ ఇంట్, ఫ్లోట్, క్యార్, వాయిడ్, ఇవన్నీ కీవర్డ్సే. అలాగే ఇక్కడ కూడా ఉంటాయి కీవర్డ్స్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇంకా ఏం చెప్తున్నాడు? క్లాస్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. క్లాస్తో ఏం తయారు చేయొచ్చట? ఒక డేటా స్ట్రక్చర్ని తయారు చేయొచ్చట. డేటా స్ట్రక్చర్ అంటే ఏమిటి? డేటాని స్టోర్ చేసుకునేటువంటి ఒక రూపం, డేటాని నిల్వ చేసుకునేటువంటి ఒక రూపం, ఒక నమూనా. దాన్ని డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాం. డేటాని ఒక సిస్టమాటిక్ వేలో స్టోర్ చేసుకునేటువంటి ఒక రూపాన్ని డేటా స్ట్రక్చర్ అని పిలుస్తాం మనం. ఆ డేటా స్ట్రక్చర్ ఎలా తయారు చేస్తాము అంటే క్లాస్ ఈ పదంతో తయారు చేస్తాం. చూపిస్తాను నేను మీకు కాసేపట్లో క్లాస్ ఎలా తయారు చేస్తాము అన్న విషయం గురించి చెప్తాను. అదే క్లాస్ ఇంకేం చెప్తున్నాడు? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ టు బిల్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ టైప్.
ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయటానికి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ వంటిది. బ్లూ ప్రింట్ అంటే ఒక స్కెచ్ అన్నమాట, ఒక డ్రాయింగ్ వంటిది. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలనుకోండి, ఒక మంచి బిల్డింగ్, ఒక 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాలంటే ఏం చేస్తాము? ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, ఒక ప్లాన్ వేయించుకుంటాం పేపర్ మీద. ఆ ప్లాన్ బిల్డింగ్ అయిపోతుందా? కాదు, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. ముందుగా ప్లాన్ ఎందుకు వేయించుకుంటామంటే ఎక్కడా కూడా ఒక అంగుళం కూడా వేస్ట్ కాకుండా, మళ్ళీ కట్టిన తర్వాత పడగొట్టకుండా, ఎక్కడ ఈ గోడ పెద్దదైంది, ఈ గోడ చిన్నదైంది, కొంచెం వెడల్పుండి బాగుండేది అనుకోకుండా, ముందుగా ఇంజనీర్తో మన స్థలం యొక్క కొలతలు వేయించుకొని, దాంట్లో బెడ్రూమ్ ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి, మెట్లు ఎక్కడ ఉండాలి, మెట్లు ఎంత ఎత్తు ఉండాలి, ఇవన్నీ కూడా ఒక డ్రా చేసి ఇస్తాడు. బ్లూ ప్రింట్ అంటాం దాన్ని. అలా ఒక క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. బ్లూ ప్రింట్ లాంటిది. ఈ బ్లూ ప్రింట్తో మనం ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తాం. ముందు బ్లూ ప్రింట్, తర్వాత ఆబ్జెక్ట్. మీరు కూడా బ్లూ ప్రింట్స్ తయారు చేస్తారు, మీకు తెలియదు. కాకపోతే మీరు మీ బ్రెయిన్లో తయారు చేసుకుంటారు. ఈ బ్రెయిన్లో మనం చిన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, మీలో కొంతమంది, అంటే అందరికీ రాకపోవచ్చు, వర్షం పడింది అనుకోండి, మీ ఇంటి ముందు నుంచి వర్షపు నీళ్ళు అలా పారుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో నోట్స్లు ఉంటాయి, వాళ్ళ నోట్స్లే శుభ్రంగా చించేసేసి పడవలు తయారు చేస్తారు. పడవలు తయారు చేసి ఆ పడవల్ని అలా నీళ్ళలో వదిలేస్తారు, ఆ పడవలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. పడవ అనేది ఆబ్జెక్ట్, అవునా? పడవ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి బ్లూ ప్రింట్, అంటే ఎలా తయారు చేయాలి, అవునా, ఎంత ఫోల్డింగ్ చేయాలి, ఎన్ని ఫోల్డ్స్ చేయాలి, ఇదంతా కూడా, ఈ ప్లాన్ అంతా కూడా, ఈ బ్లూ ప్రింట్ అంతా కూడా మీ బ్రెయిన్లో ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకొని ఉంటారు, అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఎక్కడో మొత్తానికి, అవునా కదా? సో మీరు ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నారు అంటే, చిన్నప్పటి నుంచి మీరు చాలా తయారు చేస్తుంటారు. కొంతమంది ఫ్లవర్స్ తయారు చేస్తారు కాగితంతో, అవునా? ఆ ఫ్లవర్స్ తయారు చేయడం నేర్చుకొని ఉంటారు. వాళ్ళకు 4-5 రంగు కాగితాలు ఇచ్చేసామనుకోండి, చక్కగా ఫ్లవర్ తయారు చేస్తారనమాట. తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆ యొక్క స్కెచ్, ఆ యొక్క బ్లూ ప్రింట్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. ఇక్కడ మనం మన బ్లూ ప్రింట్ ఏమిటంటే క్లాస్. ముందు క్లాస్ తయారు చేసుకుంటాం, ఆ క్లాస్ సహాయంతో ఆబ్జెక్ట్ తయారు చేసుకుంటాం. అదవుతుందా? అంతే కదా, ఎక్కడైనా ముందు క్లాస్ ఉంటుంది కదా, ముందు క్లాసే ఉంటుంది, తర్వాతే ఆబ్జెక్ట్ ఉంటుంది, అవునా కదా? సో ఇప్పుడు మనం అంటే ముందు క్లాస్, తర్వాత ఆబ్జెక్ట్. మీరు కాలేజీలోకి ఎంటర్ అయ్యారనుకోండి, అప్పుడే ఫస్ట్ ఇయర్ జాయిన్ కాబోతున్నారు, మీరు ఇంకా అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, అప్పటి వరకు మీరు బయట వ్యక్తి. అప్లికేషన్ పెట్టారు, క్లాస్ కూర్చున్నారు. ఎప్పుడైతే మీరు క్లాస్కి జాయిన్ అయ్యారో అప్పుడు మీరు స్టూడెంట్ అనేటువంటి క్లాస్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారో ఎంపీసీఎస్ అనేటువంటి క్లాస్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. అంటే ముందు కాలేజీలో ఏముండాలి? క్లాస్ ఉండాలి. క్లాస్ అనేది ఒకటి మా దగ్గర ఉంటే, గ్రూప్ అనేది మా దగ్గర ఒకటి ఉంటే మీరు దాంట్లో జాయిన్ అవుతారు. అలా కూడా మీరు కాలేజీలోకి వచ్చేసారు, ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారు, మీరు అడుగుతారు, సార్ మీ దగ్గర ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఏం గ్రూపులు లేవలో ఎక్కడ కూడా కూర్చొని చెప్పేస్తారా? అలా చెప్పరు. ఎంపీసీఎస్ ఉంది, ఎంఎస్సిఎస్ ఉంది, బీకామ్ ఉంది, బీజెడ్సీ ఉంది, ఎంపీసీ ఉంది, దీంట్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది చదివితే ఇలా వెళ్తాం, ఇది చదివితే ఇలా వెళ్తాం అని చెప్పేసి చెప్తాం. అంటే స్టూడెంట్ అసలు జాయిన్ కాక ముందే ఇక్కడ ఏముంది? క్లాస్ ఒకటి ఉంది. ముందు క్లాస్, తర్వాతే ఆబ్జెక్ట్. మీరు దాంట్లో జాయిన్ అవుతారు. మీరు ఒక ఆబ్జెక్ట్. మీరు జాయిన్ అయ్యే దేంట్లోకి? ఒక క్లాస్లోకి. సో ముందు ఇక్కడ ఏముంది? ఏది తయారైంది? క్లాస్ ఉంది. క్లాస్ తర్వాతే ఆబ్జెక్ట్ తయారవుతుంది అనమాట. ఓకేనా? సో క్లాస్ అనే దాన్ని డేటా స్ట్రక్చర్ అంటాం, అలాగే క్లాస్ అనే దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. ఆబ్జెక్ట్స్ తయారు చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు? యూజింగ్ క్లాస్ వీ కెన్ క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఒక క్లాస్ సహాయంతో మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తయారు చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ అంటే మనం తయారు చేసేవి, యూజర్ అంటే మనమే. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎంపీసీఎస్ అనే క్లాస్ తీసుకున్నాం అనుకోండి, 120 మందిని కూర్చోబెట్టచ్చు. ఇంకా మనం కొన్ని సీట్స్ కొనుక్కున్నాం అనుకోండి, 240 మందిని కూర్చోబెట్టచ్చు, అవునా కదా? కొన్ని డిగ్రీ కాలేజ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? 5,000, 10,000 కూడా ఉంటుంది డిగ్రీ కాలేజ్ స్ట్రెంగ్త్. సో ముందు ఒక క్లాస్ ఉంది అంటే దాంట్లో ఎంతమందినైనా చేర్చుకోవచ్చు అనమాట. మీకు చూడండి, మీరు ఇంటర్మీడియట్లో కూర్చుని ఉంటారు, 90 మంది 100 మంది ఒక క్లాసు కూర్చుంటారు. అంత వెడల్పాటి గది ఉంది కాబట్టి, తరగతి గది ఉంది కాబట్టి మీరు కూర్చోగలిగారు, అవునా కదా?
సో ఒక క్లాస్ అనేది ఉంది అంటే, ఒక తరగతి అనేది ఉంది అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా దాని ద్వారా క్రియేట్ అవుతాయి. ఓకేనా? వన్ సెకండ్. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తయారవుతాయి. ఓకేనా? సో మరి క్లాస్లో ఏముంటాయి, ఎలా తయారు చేస్తాం క్లాస్ని, ఆ బ్లూ ప్రింట్ని? ఇదిగో మెంబర్ డేటా అంటే యాట్రిబ్యూట్స్, వేరియబుల్స్. ఇంకా ఏం యూజ్ చేస్తాం? మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్, బిహేవియర్స్. సో ఒక క్లాస్ అనేది బ్లూ ప్రింట్, ఆ క్లాస్ సహాయంతోనే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తయారవుతాయి. అలాగే ఆ క్లాస్లో ఏమేమి ఉంటాయంటే మెంబర్ డేటా ఉంటుంది, అంటే వేరియబుల్స్ ఉంటాయి, అలాగే మెంబర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అలాగే ఏ క్లాస్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై క్లాస్ ఐడెంటిఫైయర్. ఒక క్లాస్ని, ఒక తరగతిని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనము? దానికి ఒక పేరు ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎవరైనా మీరు కాలేజీలో చదువుతున్నారంటే ఏ తరగతి చదువుతున్నావురా అంటారు. అవునా? నేను ఆ కాలేజీలో తరగతి చదువుతున్నావు అని చెప్తారు. మీరు ఏ తరగతి అంటారు. ఏ తరగతి అన్నప్పుడు ఏమొస్తుంది మీ దగ్గర నుంచి ఆన్సర్? 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి. అవునా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్, డిగ్రీ సెకండ్ ఇయర్ ఎంపీసీఎస్, ఇవన్నీ పేర్లు అనమాట. ఇవన్నీ తరగతులే, ఇవన్నీ రకరకాల క్లాసెసే. కానీ ఈ క్లాస్లో కూడా, ఈ క్లాస్ కూడా ఒక పేరు ఉంటుంది. పేరు లేకుండా క్లాస్ ఉండదు. యానిమల్ క్లాస్, స్టూడెంట్ క్లాస్, ఎంపీసీఎస్ క్లాస్, ఎంఎస్సిఎస్ క్లాస్, ఎంప్లాయీ క్లాస్. ఓకేనా? తరగతి. ఒక క్లాస్కి ఖచ్చితంగా ఒక తరగతి ఉంది. ఆ తరగతిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆ పేరుతో ఐడెంటిఫై చేస్తాం. మీరు కూడా, మీకు బాగా గుర్తుండే ఉంటుంది, మీరు ఫస్ట్ ఇయర్ కాలేజీలో జాయిన్ అవ్వగానే మెట్లకి పైకి వస్తూ ఉంటారు. మేము అక్కడ నిలబడి ఉంటాం. సార్ ఎంపీసీఎస్ క్లాస్ ఎక్కడ సార్ అడుగుతుంది ఒక అమ్మాయి. మా అమ్మ అటు పోయి కూర్చోమ్మా అని చెప్తాం మనం. అవునా? అమ్మాయి పైకి రాగానే ముందు ఎంపీసీఎస్ క్లాస్ అని అడగాలి. ఎంపీసీఎస్ క్లాస్ ఎక్కడా అని అడగాలి. అలా అడగకుండా నేను క్లాస్లో కూర్చోవాలనుకుంటున్నాను అని అనుకోండి, ఏ క్లాస్ అమ్మా అని మళ్ళీ మా దగ్గర నుంచి క్వశ్చన్ వస్తుంది. సో క్లాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే త్రూ క్లాస్ ఐడెంటిఫైయర్, దట్ మీన్స్ నేమ్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? తర్వాత చివరి పాయింట్గా చూడండి, యూజింగ్ క్లాస్ డేటా స్ట్రక్చర్. Using class data structure, we can create any number of individual instances అంటే ఆబ్జెక్ట్స్. ఒక క్లాస్ డేటా స్ట్రక్చర్ ద్వారా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎన్నైనా క్రియేట్ చేసుకుందాం అనుకోండి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఎనీ నెంబర్. కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ఎంప్లాయీస్గా. అవునా కదా? సో ముందు అసలు ఒక ఆబ్జెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే, ఆబ్జెక్ట్ తయారు కావాలి అంటే అక్కడ ఒక తరగతి ఉండాలి. తరగతి. మీరు సినిమా హాల్కి వెళ్తారు, సినిమా హాల్కి వెళ్ళగానే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు పోయి. అవునా? అలా కూర్చోం. మనకు ఖచ్చితంగా దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. అంటే నా చిన్నప్పుడు అంటే నేల టికెట్టు, బెంచి, కుర్చీ, రిజర్వ్డ్, బాక్స్, ఇలా రకరకాలు ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంటుంది నాకైతే తెలియదు. కేటగిరీస్ అనమాట, క్లాసెస్ ఇవన్నీ. ఆ క్లాస్లో ఆ టికెట్ కొన్న వాళ్ళే కూర్చుంటారు పోయి, అంతే. సో ఆ క్లాస్ అనేది ఒకటి ఉండాలి. ఉంటే ఈ ఆబ్జెక్ట్, ఈ టికెట్ తీసుకొని లోపలికి పోయేటువంటి ఆబ్జెక్ట్ అక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోవాలని నిర్ణయం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ నాన్న క్లాస్కి సంబంధించి. మనం కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. ఏం సార్ నెట్ పోయిందా? నేను క్లాస్ చెప్పేస్తున్నానే. నాకు అది ఓపెన్ అయింది కదా, దీనివల్ల ఏమైనా పోయిందని నేను అనుకుంటున్నాను. నెట్ పోయింది.
మాకు అర్థం